ప్రియమైన యూట్యూబ్ శ్రోతలందరికీ అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ప్రత్యేకించి అందరూ ముస్లింలకు సంబంధించినటువంటిది కాదు, ఇది అందరికీ వర్తించదు. ముస్లింల లోపల కూడా అతివాద మితవాదులు అని రెండు రకాలు ఉంటారు. అతివాదమే ముదిరి ఉగ్రవాదం వైపు పోయింది. అయితే అత్యధిక శాతం మితవాదులే అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళే ఉంటారు. అయితే అతివాద ఉగ్రవాద భావజాలాలు గల కొందరి ముస్లింల క్రూరమైనటువంటి ఒక నినాదం ఈ మధ్య లోపల చాలా అప్పుడప్పుడు దానికి వాడుతూ ఉన్నారు అన్నట్టు. మొత్తం మీద వాళ్ళు అందరు ముస్లింలకు ఇది వర్తించదు అన్నట్టు, వాళ్ళకు మాత్రమే. ఏంటిది వాళ్ళ క్రూరమైన నినాదం అంటే, ఈరోజు మా అంశం యొక్క టైటిల్ ఏంటిదంటే, క్రూరమైన నినాదముతో మీ మతానికి మచ్చ తేకండి. క్రూరమైన నినాదముతో మీ మతానికి మచ్చ తేకండి అనేది ఈరోజు మా యొక్క బోధనాంశం అన్నట్టు. ఏంటిదబ్బా క్రూరమైన నినాదము? మధ్య లోపల చాలా విచిత్రంగా రోడ్లకు వస్తున్నారు. మొత్తం మీద మేధావులైన ముస్లింలు దాన్ని ఖండిస్తూనే ఉన్నారు మొత్తము. ఒక కొత్త మళ్ళీ ఏమి వాళ్ళ ఇస్లాం మూలాలలో ఉందో లేదో కానీ, గుస్తాకే నబీ కా ఏకీ సజా సర్తన్ సే జుదా బడా హాయిగా పిల్లలు ఆట వస్తువులతో ఆడుకున్నట్ల, పిల్లలు టైంపాస్కు పాట పాడుకున్నట్ల ఈ నినాదాన్ని విజృంభింపజేస్తున్నారు అన్నట్టు. గుస్తాకే నబీ కా ఏకీ సజా సర్తన్ సే జుదా. అలా మాట్లాడే ముస్లిం సోదరులారా, ఇస్లాం మత స్థాపకులైనటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త గారి గౌరవప్రదమైనటువంటి టైటిల్ ఇది. అంతేకాకుండా ఆయన ఇంకొక పేరున్నది రహమతుల్ ఆలమీన్ అని కూడా అతడి పేరు, గొప్ప బిరుదుంది ఆయన. ఆ రహమతుల్ ఆలమీన్ అంటే తెలుగులో చెప్తున్నా కాబట్టి తెలుగు వాళ్ళు అర్థం చేసుకోండి. ఏమీ తెలియని హిందువులు ఎట్లయిపోయారంటే, మన మత గ్రంథాల జ్ఞానం లేదు, అన్య మతాల గ్రంథాల జ్ఞానం అస్సలే లేదు. వాళ్ళు తిడితే కూడా అర్థమయ్యే పరిస్థితి మనకు లేదు. వాళ్ళు ఏమంటే కూడా మనమేం పట్టించుకునే పరిస్థితి లోపల లేమన్నట్టు. అది మంచిదో చెడ్డదో కానీ అట్లున్నది అన్నాడు మొత్తం మీద. అందుకే కొంచెం అర్థం చేసుకోండి. మహాప్రవక్త, ఇస్లాం మత స్థాపకులైనటువంటి మొహమ్మద్ ప్రవక్త గారికి ఒక బిరుదు ఉంది అన్నట్టు, రహమతుల్ ఆలమీన్. అంటే భూమండలం మీద ఉండే అందరిపైన కరుణ గలవాడు, దయగలవాడు అని అర్థం. ఆలమీన్ అంటే మొత్తం భూగోళం, విశ్వం వచ్చేసే. రహమతుల్ అందరిపైన సమానమైనటువంటి దయా కరుణ గలవాడు కాబట్టి రహమతుల్ ఆలమీన్ అని పేరు వచ్చింది. ఎంత బాగుంది ఇది. మరి నీ మతాన్ని ఒప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఒప్పని వాళ్ళు ఉండొచ్చు. ఆలమీన్ అంటే ఒప్పిన వాళ్ళు వచ్చి, ఒప్పని వాళ్ళు వచ్చి, అందరి మీద కూడా నీకు దయాకరణ ఉన్నదని చెప్పేసి ఆయనకు గొప్ప పేరున్నది అన్నట్టు. దేవుడు కూడా రబ్బిల్ ఆలమీన్ అంటే విశ్వం యొక్క ఆత్మ, ఆయన చైతన్యం నుంచే విశ్వం ఉన్నది. ఇతడు రహమతుల్ ఆలమీన్ అంటే బిరుదు, కరుణామయుడు అని అర్థం అన్నట్టు. అంతేకాదు, కొందరు ముఫ్తీలు, మౌల్వీలు సీరతుల్ నబీ అనేటువంటి గ్రంథం, అంటే మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, జీవితంలో జరిగిన చెదురుమురు తరచు ఘట్టాలు ఏవైతే ఉన్నాయో కదా, అవన్నీ కూడా సీరతుల్ నబీ అనేటువంటి గ్రంథం లోపల ఉన్నాయి. ఆదర్శప్రాయమైనటువంటి ఘట్టాలు కూడా ఉన్నట్టు వాళ్ళ ముఫ్తీలు, మౌల్వీలు చెప్తూ ఉంటారు. అందులో కొన్ని ఏంటిదంటే, మక్కా నుంచి మదీనా వెళ్లే ముందు ఆయనంటే గిట్టనటువంటి ముష్కరులు, శత్రువులు ఎవరైతే ఉన్నారో
ఆయనను ఒక మైదానం లోపల నిర్జనమైనటువంటి మైదానం లోపల నుంచి ఆయన వెళ్తూ ఉంటే అక్కడ ఆయన గిట్టనటువంటి వాళ్ళు ఆ లోయ ప్రాంతం లోపల నుంచి వచ్చి ఆయన మీద రాళ్లతోని దాడి చేస్తారు. చాలా బాధాతప్తమైనటువంటి పరిస్థితి అది అతడిది. పెయ్యంత ఆ రంధ్రాలు పడి రక్తం కారుతూ ఉంటే అతను వేసుకునేటువంటి చడావులు ఏవైతే ఉండేనో, బూట్లు ఏవైతే ఉంటాయి కదా, రక్తం అందులోపల నుంచి కారి గడ్డగట్టినటువంటి పరిస్థితి లోపల నిస్పృహ స్థితి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అయినా అతడికి వాళ్ళపైన కోపం రాదు. ఫరిస్తాలు వస్తారట వాళ్ళ భాష లోపల. ఫరిస్తాలు వచ్చి 2 కొండల మధ్యలో ఉండేటువంటి లోయ ప్రాంతం లోపల వాళ్ళు వచ్చి ఇతని పైన దౌర్జన్యం చేస్తారు, కొడతారు అన్నట్టు. ఫరిస్తాలు ఆకాశం నుండి వచ్చి ఆయనకు అంటారంట, నీవు అవునంటే చాలు ఈ 2 కొండలను ఒక్క దగ్గర తెచ్చి వాళ్ళని పిండి చేసి పడేస్తాము, నీకు ఇంతగా బాధించినటువంటి వాళ్ళను మరి మీరు ఏం చేయాలో చెప్పండి అంటే, లేలే ఏం చేసే అవసరం లేదు, ఈ కొండల లోపల నుంచే పువ్వులు కూడా విసిరబడేటువంటి రోజులు వస్తాయి. నేను వచ్చింది ఇలాంటి అజ్ఞానుల కొరకే, నేను వచ్చింది లోకం లోపలికి, నాకు దేవుడు పంపించింది కాబట్టి మీరు దీన్ని చింత చేయకండి, సరే ఉండనివ్వండి, ఎవరికి ఏం చేయకండి అని ఫరిస్తాలకు చెప్పినటువంటి సందర్భం కూడా సీరతుల్ నబీ లోపల ఉన్నట్టు వాళ్ళ మౌలవీలు ముఫ్తీలు చెప్తూ ఉంటారు. మేము కూడా అక్కడక్కడ చదివినటువంటి సందర్భం కూడా ఉన్నదన్నట్టు. ఇది రహమతుల్ ఆలమీన్ అంటే దానికి సరిపోయే విధంగా ప్రవర్తన ఉన్నట్టే కదా. ఇక ఆయన ఏ వీధి గుండా కాబా మస్జిద్కు పోతుండిన తన నివాసం నుండి మక్కా లోపల ప్రతినిత్యము ఏ మార్గం కూడా ఆయన పోతుండేనో, ఆయనంటే గిట్టనటువంటి వాళ్ళు మక్కాలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆచార విచారాలకు ఘాటైన విమర్శ చేసి ఇది మీకు తగదు, మీరు నరకానికి పోతారని చెప్పేసి ప్రచారం చేస్తుండే. వాళ్ళు చేసే ఆచార విచారాలు ఏవైతే ఉన్నాయి కదా, తౌహీద్ ఒకే దేవుడు, మీరు ఇటువంటి అన్నీ చేయకుండా అని చెప్పడం కొందరికి విసుగు వస్తుంది, చాలామందికి విసుగు వచ్చింది అన్నట్టు. పాపం 13 సంవత్సరాల పాటు మక్కా లోపల ఈ తౌహీద్ ప్రచారం చేసి వాళ్ళ మూఢాచారాలను ఖండిస్తూ పోతే 60-70 మంది కూడా ఫాలోవర్స్ 13 సంవత్సరాల లోపల కాలేదు. అందులో శత్రువులు ఎక్కువైపోయాను అన్నట్టు. అయితే దీనిలో అంతర్భాగంగా ఒకసారి ఒక మహిళ, ఈయన యొక్క ఉద్యమం నచ్చనటువంటి మహిళ ఏదో ఆక్రోశం కోపం నుండి ఈయన పైన పోతా ఉన్నప్పుడు మిద్దె మీదకి ఎక్కి ఆ ఇంట్లో ఊడ్చినటువంటి కసు ఏదైతే ఉంటుందో కదా ఆయన మీద వేసేటువంటిది అని చెప్పేసి ఆయన చరిత్ర లోపల ముఫ్తీల్ మౌలవీలు చెప్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఆయన ఏం పట్టించుకునేటువంటి వాడు కాడు. అంటే ఎంత దయ ఉన్నట్టు ఈ లెక్క ప్రకారంగా అతడికి పైన నేరుగా చెత్త వేసి కూడా పట్టించుకోలేంటే ఎంత దయ ఉన్నట్టు కదా. ఒకరోజు అనుకోకుండా ఆ చెత్త ఆయనపై పడదు. ఏమైందని పైకి చూస్తాడు, ఈరోజు చెత్త వేసే ఆమె లేనట్టుంది, పాపం చాలా శ్రద్ధతోని నా మీద చెత్త వేసడానికి సుముఖంగా ఉంటుంది, మరి ఏమైందో అని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ అమ్మకి ఏమైంది అని అడుగుతాడు అన్నట్టు ఇంటి వాళ్ళని. తీవ్రమైనటువంటి జ్వరంతో వణికిపోతూ ఉన్నది, ఏమి తోచనటువంటి పరిస్థితి ఉన్నట్టుంది ఆమెకు. కాబట్టి ఆమె లేవడం లేదు ఈరోజు రాత్రి నుంచి అని చెప్పేసి వాళ్ళంటే, అరే అమ్మ దేవుడు నీకు కరుణించుగాక, నీ జ్వరం తగ్గుగాక అని ఆశీర్వదించే వరకే ఆమెకి జ్వరం తగ్గుముఖం పట్టిపోతుంది. దిగ్భ్రాంతికి లోనైపోతున్నట్టు ఆమె. ఏమి నేను ఇతడిపైన చెత్త వేస్తే, ఇతడిపై నేను చెత్త వేస్తే ఈమె పైన నేను చెత్త వేస్తుంటే ఈతడేమో ఈరోజు నన్ను పరామర్శించడానికి వచ్చిండు, మళ్ళీ ఆయన ప్రార్థనా శక్తి నుంచి నాకు ఉపశమనం కలిగించిండు. అంటే నిజంగా కరుణామయుడు, నేను ఎంత ఘోరమైన పాపం చేస్తే అని చెప్పేసి అప్పుడు ఆమె ఈయనకు శిష్యురాలు అయిపోతుంది, ఇస్లాంను స్వీకరిస్తుంది అని చెప్పేసి రెండవ కథనం. మూడవ కథనం, ఈ విధంగా ఇతడి యొక్క తౌహీద్ ప్రచారం అంటే వాళ్ళ మూఢాచారాలను ఖండిస్తూ ఏకదేవోపాసనను ప్రతిపాదిస్తున్నప్పుడు అక్కడ అలాంటి వాళ్ళు
పాత పద్ధతి లోపల పోయేటువంటి వాళ్ళు విసిగిపోతారు. ఏం చేయాలి, ప్రతిరోజు ఈయన ఈ ప్రచారము వినడం అంతా ఎబ్బెట్టుగా ఉంది, బాగలేదని చెప్పేసి ఆమెకి ఎవరు దిక్కు లేకుండా ఒక ముసలమ్మ ఈయన ఉండే ఈ నగరం లోపలనే నేను ఉండొద్దు, మా పాత ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇవి వినడం కరణ కఠోరంగా ఉంది, నాకు చెవులు వినడం లేదు ఈ మొత్తం మీద. సరే నాకేముంది, నాకెవరున్నారు, ఏదో వేరే ఊరిలో పోయి బ్రతకాలి అని చెప్పేసి బహుశా వాళ్ళ బంధువుల దగ్గర ఎక్కడికో మక్కా ఇడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదే దారి లోపల ప్రవక్త కూడా, ముహమ్మద్ ప్రవక్త కూడా పోతూ ఉంటాడని చెప్పేసి కథల లోపల వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నట్టు. సీరతుల్ నబీ లోపల, చరిత్ర లోపల చెప్తూ ఉంటారు. అయితే ఆ పండు ముసలామే ఏదో కొంత మూట తలపైన పెట్టుకొని, ముసలోడు ఉంటారు కదా, ఎవరు లేకున్నా కానీ మనసులోనే మాట్లాడుకుంటూనే తిట్టుకుంటూనే పోతా ఉన్నది. ఏమడదంటే, ఎక్కడి నుండి దాపురించిండో ఇక్కడ మా పాత ఆచారాన్ని అంతా ఖండిస్తూ ఉంటాడు, ఎవడో ఒక కుర్రాడంట, ఒక యువకుడంట ఏమో దేవదూత అంటాడో అట్లా అంటే మనసు లోపలనే మాట్లాడుకుంటా ఆమె తిట్టుకుంటా పోతూ ఉంటుంది కొందరికి అలవాటు. వృద్ధాప్యం లోపల పోతూ ఉంటే ఈయన వింటూ ఉంటాడు. అవన్నీ విన్న తర్వాత అమ్మ ఏడికి పోతున్నాను అడుగుతాడు అన్నట్టు. పక్క ఊరికి కొంచెం దూరం లోపల, నేను ఫలానా ఊరికి పోతున్నా. ఎందుకమ్మా పోతున్నామంటే, మా దగ్గర ఒక కొత్త ప్రవక్తనంట వచ్చిండు, అతడు మా పాత ఆచారాలంతా ఖండిస్తున్నాడు, మేమేం చేసినా అవి ఆయనకు నచ్చడం లేదు, మేము నరకం పోతామంటాడు, ఏమో అంటాడు, చెవులో వినడానికి సిద్ధం లేవు మాకు అని చెప్పేసి నేను ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, ఆయన ఉన్న ఊళ్ళో ఉండదలుచుకోలేదు అంటే, సరేనమ్మా మరి నేను కూడా అదే ఊరికి వస్తున్నా, నేను పోతున్నా, నీకు అభ్యంతరం లేకపోతే నీ తల మీద ఉన్నటువంటి మూట నాకు ఇచ్చేసి నేను మోస్తా, ఎంతైనా వృద్ధురాలివి, మాకు కూడా అవసమానం ఉన్నావు అంటే, కొడుక సరే మంచిది అని చెప్పేసి మూటని ఇచ్చిన తర్వాత మోసుకొని వస్తుంటే తిడుతూనే ఉంటుంది అన్నట్టు. అలాంటి వాడు దాపురించాడు, ఇలాంటి వాడు దాపురించాడు, మా పాత ఆచారాన్ని ఖండిస్తున్నాడు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయనకు ఆ ఊరికి పోయేది ఉందో లేదో కానీ ఒక ఉద్యమకారుడు, విప్లవకారుడు, ఒక ఎనాలిసిస్ట్ కాబట్టి జనం యొక్క మనోభావం ఏమనో తెలుసుకోవాలనే ఉద్దేశం నుంచి వింటూనే పోతుంటాడు అన్నట్టు. అక్కడ గమ్యం వచ్చేంత వరకు తిట్టడము. ఆ తిట్లన్నీ ముహమ్మద్ ప్రవక్తకే. కానీ ఇతడు ముహమ్మద్ ప్రవక్త అని ఆమెకు తెలియదు కదా, చూడలేదు, ఖాళీ ఇట్లా విన్నది అంతే మొత్తం మీద. తిడుతూనే పోయింది అన్నట్టు. కొడకాయిగా నీవు ఎక్కడ పోతావు పో, నీకు ఎటువంటి చల్లని దీవెనలు ఇవ్వాలంటే ఏ చల్లని తల్లికి పుట్టినవు నువ్వు, నీవెవరో నేనెవరో, నా బాధను తట్టుకోలేక నా మాటలు వింటూ ఇంతవరకు వచ్చేసినావు నువ్వు, మొత్తం మీద నాకు ఎంత సహకారం చేసినావు, చల్లగా బతుకు బిడ్డ నువ్వు 100 సంవత్సరాలు, నీ చల్లని నిన్ను కన్నా చల్లని కడుపు తల్లిది ఏదైతుందో అని ఇట్లా ఆయనకు ఎంతో ప్రేమపూర్వకంగా ఆశీర్వదించినట్టు చేస్తున్నట్టు. అవన్నీ అయిన తర్వాత, అవును నాయన మళ్ళీ నాకు ఇంతవరకు మోసుకొని వచ్చేసినావు, నీవెవరు, నీ పేరేంటిది అంటే నవ్వుతూ చెప్తాడు, ఇప్పటి వరకు ఎవరికి నువ్వు తిట్టినో అతడిని నేనే, నా పేరే ముహమ్మద్ ప్రవక్త. ఆమె ఏకదం చన్నీళ్ళు పైన పోసినట్లు అయిపోతుంది. నీకు నేను తిడతా ఉంటే నా తిట్లనే విని నాకు సహకరించినవంటే నిజంగా నువ్వు ప్రవక్తవే, నువ్వు కరుణామయుడవే, నువ్వు దయార్థ హృదయుడవే, నీ మాటలు నీ మనోభావం చాలా బాగున్నది కాబట్టి తిట్టినందుకు మన్నించు, నేను ఇక నుండి ఇస్లాం స్వీకరిస్తున్నా, నీ ఫాలోవర్గా నేను మిగిలిపోతా అని చెప్పేసి ఇస్లాం ఆమె స్వీకరించింది. ఈ 3 సంక్షిప్తంగా సీరతుల్ నబీ లోపల నుంచి మీకు తీసి విన్నయి చదివిన చెప్తా ఉన్నానట్టు. ముహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత చరిత్ర ప్రత్యక్షంగా జీవితకాలం లోపల, ఘటనల లోపల అతడు కనబరిచినటువంటి సహనశీలత, కరుణ మరి మీకు తెలియదా ముస్లింలారా? మీరు సున్నీ ముసల్మాన్లు కదా, అంటే ప్రవక్త చెప్పింది వినడము, అతడు చేసింది చేయడము, ఆచరించడమే సున్నీ ముసల్మాన్ అంటారు. ఇవన్నీ మర్చిపోయినరా? నేరుగా ప్రవక్త జీవితకాలం లోపల ఎన్నో రకాలుగా పీడించినటువంటి వాళ్లకు క్షమించి, కష్టాలను సహించి,
ఇస్లాం ఉద్యమాన్ని విశ్వవ్యాపితం చేయడానికి ప్రయత్నించినటువంటి ఆ ముహమ్మద్ ప్రవక్త అనుయాయులుగా మీరు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉంటారు? క్రూరమైనటువంటి నినాదాలు, ఏదోటి తెలిసి తెలియక ఎక్కడోనేమైనా చిన్న ఒక పోస్టర్ వివాదం అంటారు, ఇంకొక రాళ్ళు విసిన వివాదం అంటారు, ఏమో అంటారు, ఎక్కడో అంటారు, ఎవడో కార్టూన్ తీస్తాడు. అవి అన్నీ చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఏకంగా లక్షల మందిని సమకూర్చుకొని అన్ని నగరాల లోపల 3-4 రోజుల మొదలు ఏదో ఒకటి 2-3 రోజుల మొదలు ఉత్తర భారతదేశం లోపల ఎక్కడనో ఒక దగ్గర ఫ్లెక్సీ వివాదము, ఏదో ఒక ఇంటి ముంగట ఏదో ఒక ఆలయం కూడా ఎక్కడో ఒక పెద్ద కూడలి లోపల ఐ లవ్ ముహమ్మద్ అనే ఒక ఫ్లెక్సీ రాసి పెట్టింది. ఐ లవ్ ముహమ్మద్. సరే పర్వాలేదు. అయితే పెద్ద ఫ్లెక్సీ అక్కడ పెట్టడం వల్ల కొంచెం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు పెట్టని స్థానం లోపల పెడుతున్నారు. ఇది ఎందుకు అని చెప్పేసి ఇట్లా పెట్టకూడదు, పర్మిషన్ లేదే మా గుళ్ళ కూడా మా ఇళ్ళ కూడా ఎందుకు పెట్టిందని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, సిల్లీ థింగ్స్. ఆ ఫ్లెక్సీని వాళ్ళు తొలగించారో, చింపేశారో, ఏం చేసారో, ఎక్కడ చేసారో. ఆ తర్వాత యుద్ధం షురువైపోయింది. చింపినోళ్ళు ఎవరో ఇక అది ఇది యుద్ధం, వాళ్లకు వీళ్లకు కొట్లాట పంచాయతీలు షురువైపోయిన తర్వాత ఒకరిపైన ఒకరు ఏమో చేసుకున్నారు అన్నట్టు అక్కడ. ఆ తర్వాత ఏమైపోయింది, మా నబీ గారి పేరుతోని ఐ లవ్ ముహమ్మద్ అనేటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీని మీరు ఇక్కడ పెట్టకూడదని ఏమో చేసిరు. దీనికి మొత్తం మీద ఇది మా నబీ యొక్క ప్రతిష్టకు భంగకరమైనటువంటిది. మా నబీ యొక్క గుస్తాఖి నబీ అంటే మా నబీని దూషించినట్టు లెక్క అని చెప్పేసి అయిపోయి ఏదో 10-20 మంది మీద కేసు బుక్ అయింది. అక్కడ కేసును ముళ్ళుతోనే తీయాలి. కేసు పూర్వపరాలు ఆలోచించి దానికి దీటైన జవాబు కౌంటర్ కేసు వేయాలి మనం, అంతే తప్ప అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి వాళ్ళను ఎలా విడిపించుకోవాలి అనేటువంటిది చేయాలి తప్ప ఇంకా వాళ్ళను పట్టుకుపోయినందుకు దేశవ్యాప్తంగా మహానగరాల లోపల వేలాది మంది గుమిగూడి గుస్తాఖే నబీ కా ఏకీ సజా సర్తన్ సెజుదా అంటే మా నబీ వ్యవహారం లోపల ఎక్కడ ఎలాంటి కించపరిచిన విధానం కనిపిస్తే అది గుస్తాఖి అంటే కించపరిచినట్టు లెక్క. అట్లా కించపరిచినటువంటి వాళ్లకు ఏకీ సజా, వాళ్ళకి ఏమప్ప శిక్ష, సర్తన్ సెజుదా చేసిండ్రు కదా రాజస్థాన్ లోపల ఒక టైలర్ను. ఆ రకంగా చేస్తా భయపెట్టడము, నినాదించడం ఏదైతుందో దేశం లోపల చాలా తరచుగా నడుస్తూ ఉంది. ఇది ముస్లింలో ఉండేటువంటి పెద్ద వాళ్ళకు కూడా ఇది నచ్చదు. ఇట్లా నేనేమంటున్నాడు, మీరు ప్రవక్త ఆదర్శాలను ఆచరణాత్మకంగా చూపి లోకాన్ని ప్రభావితం చేయాలి. ఇంతమూలు సీరతుల్ నబీ లోపల చెప్పినటువంటి ఆచరణలు ఏవైతున్నాయి కదా, అటువంటి ఆదర్శాలను, అతడు రహమతుల్ ఆలమీన్ ఉన్నాడు కాబట్టి అందులోపల ఉండే ఆదర్శాలను మీరు ఆచరణాత్మకంగా చూపి లోకాన్ని ప్రభావితం చేయాలి తప్ప ఇలాంటి క్రూరమైనటువంటి నినాదాల నుంచి గుస్తాఖే నబీ కా ఏకీ సజా సర్తన్ సెజుదా అనేటువంటి లోకాన్ని భయపెట్టడం అనేటువంటి మీరు చేయకూడదు. ఎందుకంటే ఈ మీ నినాదాలతో ఏమవుతుంది, 800 కోట్ల ప్రపంచ జనాభా, అందులోపల 200కు అటు ఇటు 200 కోట్లే మీరున్నారు. ఏమైంది ఇక్కడ 600 కోట్లు మీకు వ్యతిరేకంగానంటే మీ దాన్ని ఒప్పరెవరు కూడా, వాళ్ళు అనేక మతాలు వచ్చేసినాయి. 250 కోట్లు క్రిస్టియన్స్ ఉన్నారు, మీకు వాళ్ళకు పడదు. 250 కోట్లు కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఏం లెక్క పెట్టరు. మొత్తం మీద 120 కోట్ల వరకు హిందువులు ఉన్నారు. ఇంకా రకరకాల ఈ రకంగా ఏదైతుందో మొత్తం 75% జనము ఇస్లాంను అంగీకరించినటువంటి వాళ్ళు ఈ భూగోళం మీద ఉన్నారు అన్నట్టు. అంటే 800 కోట్లు 600 కోట్లు మీకు సంబంధం లేనటువంటి వాళ్ళు
ఒక రకంగా మీరంటే అసహించుకునేటువంటి సంఖ్య కూడా ఉన్నది. ఎందుకంటే ఇలాంటి చేష్టల వల్ల మీకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే మీరు ఇటువంటి నినాదాల నుంచి ఎందరి తలలు నరుకుతారు? మొత్తం మీద అందరి తలలు తీసి పీనుగులపై రాజ్యం వెళ్తారా? ఏం చేస్తారు మీరు అసలు ఇటువంటి మాటలు మాట్లాడుకుంటా? ఇది అందరు ముస్లింలకు కాదు, చాలామంది మేధావులు ముస్లింలు ఉన్నారు. వారు దీన్ని సరతన్సజుదాన్ని తీవ్రంగా వాళ్ళు కూడా ఖండిస్తారు. అందుకొరకే ఇప్పుడు 600 కోట్ల జనము ఈ ముస్లిం మతానికి దూరం ఉంది, అంటే వాళ్ళు ముస్లింలు కారు. 200 కోట్ల ముస్లింలు ఉన్నారు. పాపం 200 కోట్ల ముస్లింలు ఉన్నారంటే అందరినీ మనము లెక్క లోపల తీసుకోవడం లేదు. ఇందులోపల అతివాద మితవాద వర్గాలు ఉన్నాయి. మితవాదం అంటే అందరినీ కలుపుకొని పోయేటువంటి వాళ్ళ సంఖ్య ముస్లిమ్స్ లోపల ఎక్కువ ఉన్నది. మన భారతదేశం లోపలైతే ఇంకా 200 కోట్ల ముస్లిం లోపల కొందరు అతివాదం ఇలాంటి తీవ్రమైనటువంటి నినాదాల నుంచి, క్రూరాతి క్రూరమైన నినాదాల నుంచి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు 200 కోట్ల లోపల చాలా చాలా తక్కువ ఉంటారు అన్నట్టు. కానీ వాళ్ళందరూ 200 కోట్ల జనంకు కూడా భయపెడతారు. వాళ్ళని ఏం అనకూడదు. ఆ అతివాదమే రాను రాను ఉగ్రవాదంగా మారిపోయి ఉగ్రవాద ముఖాలు ఇక పేర్లు పెట్టుకున్నారు. అల్ ఖైదా, జైషే మొహమ్మద్, ఐఎస్ఐఎస్ ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని అటువంటి ఉగ్రవాదులుగా పరిణమించి ఇలాంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇట్లానే జనాన్ని సమకూర్చుకొని రోడ్లపై తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఏమంటారు వీళ్ళంటే ఇస్లాం అమనక పైగాం అంట. పర్వాలేదు, ఇస్లాం అంటే శాంతి సందేశం అంట. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చడం కొరకు ఇస్లాం వచ్చింది, అమనక పైగాం అంటారు. బాగున్నది. అమనక పైగాం అంటే కర్ణ కఠోరమైనటువంటి క్రూరమైనటువంటి నినాదాల నుంచి రోడ్ల మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఇస్లాం శాంతి సందేశం ఇస్తున్నదంటే ఎక్కడ శాంతి ఉంటుంది చెప్పండి? తలలు నరికేస్తామని మీరు రోడ్ల మీదకి వచ్చేస్తే విన్న వాళ్ళకి శాంతి ఉంటుందా? ఉండదు. అమన్కా పైగాం అన్నప్పుడు ఇలాంటి నినాదాలకు దూరం ఉండాలి. అంటే ఇస్లామిక్ 58 ఇస్లామిక్ దేశాలను ఈ దేశం లోపల, కానీ వాళ్ళ లోపల ఐక్యమత్యం లేదు. వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం మీద షియాలు సున్నీలు అంటారు. మళ్ళా విచిత్రం ఏమడదంటే దేవుడు ఒక్కడే, అతడే ఆఖరి ప్రవక్తగా మొహమ్మద్ ప్రవక్తను పంపిండు. అంతకు మొదలు ఉండేటువంటి దూతలు తెచ్చినటువంటి సందేశాలు, వాళ్ళ గ్రంథాలన్నీ మానవులు కలుషితం చేసి పడేసిండ్రు. అందుకే ఇంకా కలుషితం చేయడానికి వీలు లేకుండా నేను ఎవరి ప్రమేయం ఇంకా అందులోపల ఉండకుండా దేవుడు అంటాడు, నేను ఒక నబీని పంపిస్తున్నా, మొహమ్మద్ ప్రవక్తను, ఇతడే ఆఖరి నబీ. తర్వాత ఇతడి పైన దింపబడినటువంటి పుస్తకం ఖురాన్ ఏదైతున్నదో ఇదే ఆఖరి గ్రంథము, ప్రళయం వరకు ఇంకేమి రావు. ఐక్యమత్యంగా ఉండండి, ఒకే నబీ, ఒకే ఖురాను, ఒకే షరియత్ను నమ్మి ఉండండి అని చెప్పేసి ఆయన చెప్పిపోయిండు. ఇక్కడేమైపోయినాయి? 72 ఫిర్కాలుగా మారిపోయినాయి. మళ్ళీ 72 ఫిర్కాలు. ఈ ఫిర్కాల లోపల కొట్లాటలు ఎన్ని ఉన్నాయంటే ఈ దేశం లోపల ఉండేటువంటి అరబు లోపల ఫిర్కాలు లేవు. అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడికి సంబంధం లేవు. ఒక్కొక్క దేశం లోపల ఒక్కొక్క రకమైన ఫిర్కాలు ఉండి, ఫిర్కాలు అంటే విభాగాలు అన్నట్టు. ఏం చేసుకుంటారు? వాళ్ళకి వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు అన్నట్టు. అదే ఖురాన్కు ఒకళ్ళు ఒక రకంగా వ్యాఖ్యానిస్తారు, ఇంకొక రకంగా వ్యాఖ్యానిస్తారు. ప్రవక్త విషయం లోపల కూడా కొందరికి ఒక భావం ఉన్నది, ఇంకా కొందరికి ఇంకొక భావం ఉన్నది. చాలా గొప్ప గౌరవభావంతో చూసిన కొందరు నబీ అంటే మాలాక అతడు ఒక మానవుడే, సందేశాలు అని కొందరు చూస్తూ ఉంటారు. రకరకాల అభిప్రాయ భేదాలు. సున్నీలు, షియాలు, తబ్లికే జమాత్ వాళ్ళు, జమాతే ఇస్లామీ వాళ్ళు, సూఫీలు, దేవబందీ, నక్స్బందీ, రకరకాల వర్గాలు అందులోపలనే చీలిపోయినాయి. ఒకరికొకరికి వాళ్ళకే పడరు. ఒకరు మస్జిద్ లోపల ప్రార్థనలు చేసుకునే సందర్భాలున్నాయి. ఒకళ్ళు ఖబరస్థాన్ లోపల శ్మశాన వాడికలు ఇంకోళ్ళని తెచ్చిపెట్టిన సందర్భాలున్నాయి. మరి అందరూ ఒకే అల్లాను నమ్ముతారు, అందరూ ఒకే ప్రవక్తను నమ్ముతారు, అందరూ ఒకే ఖురాను నమ్ముతారు అన్నప్పుడు ఈ అభిప్రాయ భేదాలు ఎందుకు అనే మాటకు వస్తే
ఎక్కడనో ఏమో గడబడి ఉంది అని మనం అర్థం చేసుకోవాలన్నట్టు. వీళ్ళ అనడంకు వీళ్ళ ఆచరణకి ఎక్కడనో ఏదో గడబడి ఉంది అని చెప్పి తెలుసుకోవాలన్నట్టు. ఐకమత్యం లేదు. ఇక ఏకంగా అరబ్ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అని చెప్పేసి అరబ్ రాజు, ఆయన ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త పుట్టిన గడ్డకు సౌదీ అరేబియాకు ఆయన రాజు. అక్కడనే ఖురాన్ నాజిల్ అయింది, అంటే అక్కడనే దిగింది, మక్కా లోపలనే దిగింది. మక్కా కూడా సౌదీ లోపలనే ఉంది. మొత్తం మీద కూడిన సౌదీ అరేబియా, అక్కడ రాజు ఎక్కడ ఇస్లాం పుట్టిందో అక్కడ రాజు కూడా దేశకాల పరిస్థితుల ప్రకారంగా మార్పులు కోరుతూ ఉన్నాడు. మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి. అక్కడ కూడా ప్రపంచం ఎటు పోతుందో మనం అటు పోవాలనేటువంటిది. అయితే ధర్మం అనేటువంటిది ఎప్పుడే కానీ సత్యము ధర్మము రెండు ఉంటాయి అన్నట్టు. సత్యము అంటే పరమాత్ముని యొక్క స్వరూప స్వభావము ఎన్నడూ మార్పు చెందనటువంటిది సత్యమైనటువంటిది పరమాత్మ. ధర్మము అంటే దేశము కాలము పరిస్థితులను బట్టి ఆ ధర్మము మార్పు చెందుతూ ఉంటుంది. అయితే మార్పుల లోపల మానవీయ విలువలు, సత్శీలత అంటే సదాచారము, విశ్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైక కుటుంబ భావన, మహోన్నత మానవత్వంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయి కదా, అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే అందరూ ఒకే దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకే దేవుడు సృష్టించినటువంటి వాళ్ళ మనమంతా. కాబట్టి విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే మనం ఏ రకంగానైనా కానీ ఒకే దేవునికి, ఒకే రక్తం నుంచి, ఒకే బిందువు నుంచి పుట్టినటువంటి వాళ్ళం. కాబట్టి అనుకోకుండా మనం సోదరులమైనటువంటి భావన ఉండాలి. వసుదైక కుటుంబ భావన, ఈ భూగోళం అంతా దేవునిది, దీని మీద అందరిని పుట్టించింది దేవుడు. కాబట్టి అందరి కొరకు ఈ వసుధ లోపల ఏముండాలనో సూర్య చంద్ర నక్షత్రాలు అందరి మేలు కొరకు ఏవైతే ఉన్నాయి కదా, ఇదంతా వసుధ అనేది ఒకే కుటుంబము. ఎందుకంటే ఒకే దేవుడు సృష్టించిండు, ఒకే దేవుని సృష్టి ద్వారా ఈ భూగోళం ఉన్నది. ఆ తర్వాత నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే దేవునికి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి మనమంతా అనుకోకుండా సోదరులమైనటువంటి భావము, వసుదైక కుటుంబ భావన ఉండాలన్నట్టు. మానవత్వం ఉండాలి, సదాచారం ఉండాలి, దుర్మార్గంకు దూరం ఉండాలి. ఈ దిశగా మార్పులు రావడం లోపల ఏం అభ్యంతరం లేదు. దీన్ని కేంద్ర బిందువు తీసుకొని సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అతడు ఆ మార్పుల చేర్పులకు నాంది పలుకుతా ఉన్నాడు. అట్లా క్రూరత్వంకు దూరం ఉండి శాంతి స్థాపనకు పూనుకొని దేశకాల పరిస్థితుల ప్రకారంగా అందరూ సోదరభావం, అందరి దేవుడు ఒక్కడే అనేటువంటి ప్రేమ అనేది చెదిరిపోకూడదు. ఒక తండ్రికి 4 పిల్లలు ఉంటారు, 4 కొడుకులు ఉంటారు. ఒకడు చాలా టాప్లో వెళ్తాడు, ఇంకోడు మధ్యమంగా, ఇంకోడు కొంచెం పనికి మానవుడు వెళ్తాడు, ఇంకొకడు కొంచెం ఆచారం సదాచారం లోపల దిగజారిపోయినటువంటి వాడు ఉంటాడు. సరే, వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు తండ్రి. కానీ నేను ఈ అందరికీ తండ్రిని, అందరికీ నేను తండ్రిని, అందరి లోపల నా రక్తమే ఉంది, వీడు నా సంతానమే అనేటువంటి విషయాన్ని మాత్రం తండ్రి విస్మరించడు. అదే రకంగా అందరి దేవుడు ఒక్కటైనప్పుడు, అందరి తండ్రి సమానంగా భగవంతుడు అయినప్పుడు అతడే చూసుకుంటాడు లెక్కపత్రం అంతా. మొత్తం మీద ఎవరిని ద్వేషించకుండా ఎవరి మార్గాన వాడు. ఇది మొహమ్మద్ ప్రవక్త జీవితకాలం లోపల మక్కా లోపల కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు బాగా వచ్చినాయి అన్నట్టు. ఆయన 13 సంవత్సరాలు మక్కాలు ఉన్న కాలం లోపల ఈయనను హతమార్చడానికి కూడా కొన్ని వర్గాలు సిద్ధమైపోయి వాళ్ళ పెద్దనాయన తాత ఎవరు ఉంటారు, మొత్తం మీద అతడు ఆ సమాజంకు పెద్దగా ప్రవర్తిస్తారు, అతడికి భావిస్తారు. అట్లా చూడబ్బా, మీ అబ్బాయి అయినటువంటి మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో అతడి మాటలు మేము భరించలేకపోతున్నాము, మేము ఇంకా ఏం పరిణామం అయితే తెలియదని చెప్పేసి ఆయన నచ్చ చెప్తే ఆయన ఈయనను పిలిచి నచ్చ చెప్తాడు అన్నాడు. అయ్యా పో, ఎందుకింత వైరం కట్టుకుంటున్నావు, వచ్చి ఎక్కడ నడుస్తూ అక్కడ నడిపించుకోపో, ఏముంది వీళ్ళతో అని అంటే బయటికి వచ్చి ఆయన చెప్పేస్తాడు అన్నట్టు. ఒక ఆయత్ వస్తుంది అన్నట్టు.
ఆయత్ ఏంటిదంటే మరపు వస్తుంది. ఆయత్ సూరే కాఫిరున్ అని చెప్పేసి దాని లోపల ఒకటే ఆయత్ ఉంటుంది మొత్తం మీద. దాని అర్థం ఏముంటుందంటే, చూడండి నాయన, నేను చెప్పేటువంటి సందేశము మీకు అర్థం కాకపోతే మీరు నన్ను ద్వేషించవలసిన అవసరం లేదు, మీ మార్గంలో నేను వచ్చే అవసరం లేదు. లకుం దీనకుం వలియుద్దీన్. సారీ, ఆ యొక్క ఆయత్ పేరు ఏంటిదంటే లకుం దీనకుం వలియుద్దీన్. అంటే మీకు ఏది నచ్చుతుందో మీరు చేసుకోండి, నాకు ఏది నచ్చుతుందో నేను చేస్తా, మీరన్నది నేను చెయ్యను, నేను అన్నది మీరు చెయ్యరు, కాబట్టి మీ దారి మీకే మా దారి మాకే అని చెప్పేసి అట్లా వాళ్ళ దారిన వాళ్ళు వదిలిపెట్టి పోయినటువంటి సందర్భం ఒకటి ఉన్నాడు. సూర్య కాఫిరున్ అని చెప్పేసి. అంటే దాని అర్థం ఏంటిది? ఎవరికి ఏది నచ్చితే అది చేసుకుంటూ పొండి. ఈ రకంగా మనం కూడా ఆలోచించి అమన్ కా పైగామ్ అంటే శాంతి సందేశం మాదిరిగా ఉండాలి. మా మతమే అన్నిటికంటే గొప్పది అనడం లోపల ఏం అర్థం లేదు. మాది కూడా గొప్పది అనండి, మా మతమే గొప్పది అనకండి, మాది కూడా గొప్పదనండి. అందులోపలనే అందం ఆనందం అన్నీ ఉంటాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముఖ్య గమనిక ఏంటిదంటే, సర్ తనసే జుదా అనే మాటను మరచి ఇస్లాం గురించి దాని లోపల మంచిని గురించి తెలవనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో సర్ తనసే జుదా కాదు, గొంతు కోసి ఆవల పడేస్తే అది పీనుగా అయిపోతుంది, ఏం లాభము? మతం వచ్చింది మనుషులను మార్చడం కొరకే. మనుషులనంతా కోసేసిన తర్వాత ఇంకా నీ మతమేమని బోధిస్తావు నాయన? సర్ తనసే జుదా అనడం కాదు, సర్ను సరిచేయండి. సర్ అంటే మన మైండ్ను సరిచేయండి. మీరు సర్ తనసే జుదా చేసినాక ఇంకా బోధ ఏమని చేస్తున్నాం? మొత్తం మీద సర్ను సరిచేయండి. ఎందుకంటే నేరుగా ఆయనను విమర్శించినటువంటి వాళ్ళనే కరుణించి వాళ్లకు హితోపదేశం చేసి పంపినటువంటి అతని యొక్క అనుయాయులు మీరు. ఆయన యొక్క నబువత్ అంటారు దానికి, ఆయన యొక్క అనుయాయులు మీరు. కాబట్టి ఆయన ఏ రకంగా జీవితకాలం లోపల తన ఉదాత్తమైన ఆదర్శాల ద్వారా అందరి నెత్తులను కరెక్ట్ చేసి పడేసిండు అనేటువంటి చరిత్ర ఉంది కదా. మీరు సర్ తనసే జుదా కాదు, లాజిక్గా నిలబడండి, వాస్తవం ఏంటిదో చెప్పండి, గొప్పతనం ఏంటిదో వివరించండి, సర్ను సరిచేయండి, జ్ఞానాన్ని నింపండి. ఆ రకంగా మీరు జ్ఞానం ఉపదేశం చేయండి. ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత ఇది అని చెప్పండి. మీరు అర్థమయ్యేటట్లా చెప్పండి. అంతేగాని మా నబీని తిరస్కరిస్తే మేము మీ తలలు తీసేస్తాము, దేవతామూర్తులను పూజిస్తే నరకాగ్ని లోపలికే పోతారు మీరు, ఇటువంటి అన్ని నినాదాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇవే లేవు ఇస్లాం లోపల. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో మనసుకు తగలకుండా సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్, మీరు ఏ సత్యాన్ని అయితే చెప్తారో అది ప్రియంగా చెప్పండి, కర్కశంగా చెప్పకండి. మొత్తం మీద ఇది నా యొక్క సందేశం, మీకు సలహా అన్నట్టు. ఇంకా సోదరులారా, అతివాదానికి ఉసిగొల్పేటువంటి ముస్లిం సోదరులారా, మీరు ఏ దేశ కాలాల లోపల ఉన్నారు? అందరు ముస్లింలకు వర్తించదేదని మొదలే చెప్పిన నేను. అతివాదముతో
ఊగిపోతున్నటువంటి ఊగుతూ వాగుతున్నటువంటి అతివాద ముస్లింలు ఎవరైతున్నారో వాళ్ళకే చెప్తా ఉన్నా, మీరు ఏ దేశకాల పరిస్థితి లోపల ఉన్నారు, ఏ దేశకాలాల లోపల ఉన్నారు మీరు. ఇంకా ఇదే మొఘల్ చక్రవర్తుల 14, 15, 16వ శతాబ్దం కాదు. అప్పుడు ఇంటర్నెట్ లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు, సెల్ ఫోన్ లేవు, యా ఫోన్లు లేవు ఆ రోజుల లోపల. అనుకోకుండా దురాక్రమణదారులుగా వచ్చేసి ఇష్టం వచ్చినంత చేస్తే కూడా తొందరగా వైరల్ కాలేవు ఆ రోజు లోపల. ముచ్చట్లు వైరల్ అయ్యే వరకు సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఉంటాయి. మొత్తం మీద 14, 15, 16వ శతాబ్దం లోపల దురాక్రమణదారులు దేశం లోపల ఐక్యమత్యం లేనందుకు అప్పుడు వచ్చి ఏమేమో చేసిండ్రు, అది నడిచిపోయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏ యుగం లోపల బతుకుతున్నాం? ఇంటర్నెట్ యుగం లోపల బతుకుతున్నాం మనం. తర్వాత ఇంటర్నెట్ యుగం, యూట్యూబ్ యుగం లోపల బతుకుతున్నాము, గూగుల్ ప్రపంచం లోపల బతుకుతున్నాము. ఎక్కడ ఏమీ దాగదు, క్షణాల లోపల ఏ వార్త అయినా విశ్వవ్యాపితమవుతుంది. అంతేకాదు ఇప్పుడు యూట్యూబ్, గూగుల్స్ ద్వారా ఇంటర్నెట్ ప్రపంచం లోపల మనం ఉన్నాము కాబట్టి ఏ మతం లోపల ఏముంది అనేటువంటి విషయము, ఏది జీర్ణించుకోదగింది అనేది, ఏది మనము జీర్ణించుకోవడానికి వీల్లేంది ఉన్నది అనేటువంటి ఏ భారతము, రామాయణము, వేదాలు, అన్ని శాస్త్రాలు, బైబిల్ ఏమున్నది, ఖురాన్లు ఏమున్నది, హదీసులో ఏమున్నది, సిరతుల్ నబీలో ఏమున్నది, అన్ని విషయాలు ఏవి కూడా ఆగకుండా అన్నీ బయటికి వస్తున్న రోజులు ఇవి. 100 సంవత్సరాల మొదల దాకా ఈ ఖురాన్ యొక్క అనువాద గ్రంథాలు లేవు. ఒక దశ లోపలైతే అనువదించడము అది కుదరదు అని అటువంటి రోజులు కూడా ఉన్నాయన్నట్టు. మొత్తం అరబ్బీ లోపల ఉన్నది, అరబ్బీ లోపల ఉండాలి, దాన్ని అనువదించొద్దు అని నిర్ణయించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాను రాను అన్ని భాషల లోపల 100 సంవత్సరాల నుంచి ఇదంతా వస్తూ ఉన్నది. వందల భాషల లోపల ఖురాన్ వచ్చేసింది. ఇప్పుడు నేను తెలుగు వాడిని, తెలుగు లోపల కూడా నేను ఖురాన్ చదువుతూ ఉన్నా, చదివినాము. ఇట్లా ఎక్కడ ఏమున్నాయో తెలుసుకునేందుకు కొరకు చాలా సులభమైనటువంటి ప్రపంచం లోపల మనం ఉన్నాము. ఏ వార్త అయినా విశ్వవ్యాపితం అవుతుంది, అన్నీ మనకు ట్రాన్స్లేషన్స్ వచ్చేసినాయి. ఇక రెండవది ఏంటిదంటే, మీరు ఏం సరతనిసే జుదా చేస్తారు, అది పాతకాలం. ఆ కత్తులు, ఆ తలలన్నీ పాతాయి అన్నట్టు. ఇప్పుడు ఏ లోకం లోపల ఉన్నాం మనము? అణుబాంబులు, వేలాది అణుబాంబులు మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఉన్నాయి. ఇక చైనా, అమెరికా, రష్యా దగ్గర అయితే భయంకరమైనటువంటి బాంబులు ఉన్నాయి. వీళ్ళంతా బాంబులు ప్రయోగం చేస్తే భూగోళమే మాడి మసిబొగ్గ అయ్యేటువంటి శక్తివంతమైనటువంటి బాంబులు ఉన్నాయని చెప్పేసి కూడా మనము వింటూ ఉంటాం. మొత్తము ఇటువంటి భూమండలమే ఒక్క బాంబుతో బూడిదైపోయేటువంటి ప్రపంచం లోపల మనం ఉన్నాం. ఇంకా కత్తులేంటిది, మీరు సరతనిసే జుదా చేసేది ఏంటిది? ఏ యుగం లోపల ఉన్నాము? సమాచార విప్లవం యుగం లోపల ఉన్నాము. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎక్కడ ఏం జరిగినా రాజస్థాన్ లోపల ఒక సరతన్సు జుదా అయింది, ఒక టేలర్ సంతన్సు జుదా అయిపోతే ఏమైపోయింది? మొత్తం మీద బెంబేలెత్తిపోయింది ప్రపంచం అంతా. ఈ రకంగా ఇటువంటి ప్రపంచం లోపల మనం ఉన్నాం. పాకిస్తాన్ వాళ్ళు మొన్న యాత్రికులను హతమారుస్తే పెద్ద యుద్ధమే అయిపోయి, నిమిషాల మీద ఎవరిని ఏం చేయాలనో అంత టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఈ రోజుల లోపల బూజుబట్టిన పాత మాటలను తీసుకొని సరతనిసే జుదా అంటే హాస్యాస్పదం. ఏమీ చేయలేం మనం ఇప్పుడు. మొత్తం మీద వేలాదిగా ఇది ఒకటి అయిపోయింది. ఇట్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం లోపల ఉన్నాం, బాంబుల యుగం లోపల ఉన్నాం. 15వ శతాబ్దం లోపల కూసిన కూతలు ఇప్పుడు ఏంటికి పనికిరావు, ఆ చేతలు కూడా పనికిరావు మొత్తం మీద. కాబట్టి మనం ఆలోచించాలి ఏ ప్రపంచం లోపల ఉన్నామనేటువంటిది. ఇంకొకటి బాగా గమనించాలి, ఇప్పుడున్న ప్రపంచం లోపల ఒక మతం లోపల ఏమి క్రుళ్ళు ఉన్నదో దాన్ని బయటపెట్టేటువంటి నాస్తిక ప్రపంచం కూడా ముందడుకు వస్తుంది. ఏ మతంలో ఏమున్నది కూడా వదలడం లేదు వాళ్ళన్న. ఈ నాస్తిక ప్రపంచం లోపల హిందువుల అంధవిశ్వాసాలను బయటపెడుతున్నారు, క్రైస్తవుల అంధవిశ్వాసాలను బయటపెడుతున్నారు, ముస్లింల అంధవిశ్వాసాలను బయటపెడుతున్నారు.
ఎట్లా బయటపెడుతున్నట్టు వాళ్ళ పుస్తకాల లోపల ఉండే ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. కాబట్టి మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచం లోపల ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఇంకా ఇప్పుడు హిందువులకి ఎవరు ఏమన్నా ఇప్పుడు పట్టించుకోడు, చలితే రైతా అంటారు అన్నట్టు. క్రైస్తవులు కొంత పట్టించుకుంటారు, ఇక ముస్లింలు అయితే చాలా పట్టించుకుంటారు అన్నట్టు, చాలా పట్టించుకుంటారు, వెంటనే రియాక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయలేము. చాలా గమ్మత్తు ప్రపంచం ఉన్నది. మన మతాలని, మన మత ప్రవక్తలని, మత గ్రంథాలని మనం కాపాడుకోవాల్సినటువంటి రోజులు ఉన్నాయన్నట్టు. ఎట్లా కాపాడుకోవాలి? దాంట్లో ఉండేటువంటి వాస్తవాలు ఏవైతున్నాయో అటువంటి విశ్వజనీనమైనటువంటి భావజాలంతో అందరినీ కలుపుకొని పోయేటువంటి మాటలతో మనం ముందుకు వస్తేనే మనకు ఏమైనా పుట్టగతులు ఉంటాయి. లేకపోతే నాస్తికవాదం బాగా విరిగిపోతుంది, కమ్యూనిజం కూడా బాగా విరిగిపోతుంది. ఇక మతాల లోపల పరస్పర ఘర్షణలు కూడా ఏ మతం కూడా ఆ మతం వాళ్ళ మీదనే విమర్శించుకుంటూ ఉండేటువంటి కథనాలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రపంచం లోపల మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. అతివాద ముస్లింలారా, మీరు ఏం మాట్లాడతారు? రోడ్ల మీదకి వచ్చి ఎక్స్ ముస్లిమ్స్ ఛానల్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి ప్రపంచం లోపల. ఇస్లాం గురించి, ప్రవక్త గురించి వారు ఆడేటువంటి మాటలు అప్పుడప్పుడు ఏదో పెడతా ఉంటే వస్తూ ఉంటాయి. ఒక హిందూగా నేనే జీర్ణించుకోలేకపోతా. అరే ఎంత ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఎక్స్ ముస్లిమ్స్ అంట, వీళ్ళు ఎట్లా ఇటువంటి మరి ఎంతవరకు నిజమంటే వాళ్ళు పుస్తకాలను ప్రామాణికంగా చూపుతూ వేలాది ఎక్స్ ముస్లిం ఛానల్స్ ఈ భూగోళం మీద ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. ఎంత ఒక హిందువుగా నేను కూడా నాకు మంచిగా అనిపించేది అది విషయం. ఎందుకంటే ఈరోజు మీ మతాన్ని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు, ఇస్లాం మతాన్ని వాళ్ళు విమర్శించేటువంటి వాళ్ళు మళ్ళీ మంచి మంచి స్కాలర్స్, ఖురాన్ కంఠస్థం చేసినటువంటి మొనగాళ్ళు వాళ్ళంతా విమర్శిస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఇదే బాణి లోపల రేపు మా మతాన్ని కూడా విమర్శించవచ్చు కదా. ఏం లోకం, ఏం రోజులు వచ్చేసినాయని నేను ఓసారి బాధపడుతూ ఉంటా. వాళ్ళంతా ఆ ఎక్స్ ముస్లిమ్స్ అశ్లీలంగా, ఘాటుగా ప్రమాణాలతో సహా, పుస్తకాలు ఉండే ప్రమాణాలతో సహా వివరిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రపంచం లోపల మనం బతుకుతూ ఉన్నాము. ఎంతమంది ఎక్స్ ముస్లిమ్స్ ఛానల్స్ వారి ఎంతమందిని తలలు తీసేస్తారు మీరు మొత్తం మీద. చాలా ఘాటుగా విమర్శిస్తూ ఉంటారు. హిందూ మతం గురించి కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ మతం కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇస్లాం కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ప్రత్యేకంగా వాళ్ళు నిష్ణాతులయ్యి ఖురాన్ను బాగా చదివి అన్ని విధాల కొంతకాలము ఆ మతం లోపల లాభం పొంది కూడా బయటికి వచ్చి ఎక్స్ ముస్లిమ్స్ అని ప్రకటించుకొని ఛానల్స్ పెడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్క మాటలను తీసి బయట పెడతా ఉంటారంటే అవి వినడానికి ఒక హిందువుగా నాకు కూడా మనసొప్పదు. అయితే ఎంతమంది తలలు తీస్తున్నారు మీరు? ఏదో ఒక చిన్న ఫ్లెక్సీ గొడవలో, కార్టూన్ గొడవలో పెట్టుకొని సార్ తనసిద్ధు అని బయటకు వస్తున్నారు కదా. మీరు వింటున్నారా ఎప్పుడైనా? చాలామంది వింటున్నారు. ఎంతమంది వారి తలలు తీయడం కాదు కదా, వారి ఇస్లాం గురించి వాళ్ళు అందరి తలల లోపల విషాన్ని నింపుతున్నారు అన్నట్టు. హిందువుల గురించి అయితే ఎంత విషం నింపాలంత విషం నింపేసినారు. పరిస్థితులు ఇంత దాకా వచ్చేసినాయి. అంటే హిందువుల లోపల అంధవిశ్వాసాలు, ఆ హిందువుల లోపల అతివాదము, అంటరానితనము, ఇవన్నీ లోపాలను ఎత్తి చూపి తుడిచిపెట్టుకుపోయింది. ఏది హిందూయిజం కూడా మొత్తం 800 కోట్ల మూలాలు, మొత్తం మూల ఋషుల యొక్క వీర్య సంతతి అయినప్పటికైనా కానీ కొన్ని ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం వల్ల, అంటరానితనం పాటించడం వల్ల, అంధవిశ్వాసాలకు లోను కావడం వల్ల, విమర్శిస్తూ రావడం వల్లనే ఇప్పుడు ఈ మతాలు పుట్టుకొని వచ్చేసినాయి. మా సంఖ్య 800 కోట్ల నుంచి 100 కోట్ల పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఇటువంటి చేష్టలు మేము చేయడం వల్ల విమర్శలకు గురైపోయింది. ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ కూడా విషయాన్ని నింపుతూ ఉన్నాయి.
ఇకపోతే నేషనల్ ఛానల్స్ జీ న్యూస్, తర్వాత ఆజ్ తక్, ఇండియా టీవీ ఒక్కట నేషనల్ ఛానల్స్ దేనికి కోట్లాది మంది 7-8 కోట్లు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్స్, నేషనల్ ఛానల్స్. వాళ్ళ మీద ఎన్నో ఆంక్షలు ఉంటాయి, ఉన్నప్పటికైనా కానీ బాహాటంగా వాళ్ళు ఎక్స్ ముస్లిమ్స్ను ఇన్వైట్ చేసి ఇక్కడ ఇస్లాం ముఫ్తీలను, మౌల్వీలను ఇక్కడ నుంచి కూడా తీసుకొని వచ్చి ఓపెన్ డిబేట్ పెడతా ఉన్నారు అన్నట్టు. డిబేట్ పెడతా ఉంటే వాళ్ళ యొక్క ఘాటైన విమర్శ, ఎక్స్ ముస్లిం యొక్క ఘాటైన విమర్శను ప్రమాణాలతో సవాళ్ళు సూచిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు మౌల్వీలు, ముఫ్తీలు. ఇటువంటి పరిస్థితులు స్వేచ్ఛ వచ్చేసింది ప్రపంచం లోపల. కాబట్టి అతివాద భావజాలం నుంచి మనం బయటపడి సత్యం ఏదైతున్నదో మన మతం లోపల అది వివరించి చెప్పి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, వసుదైక కుటుంబ భావనని, మహోన్నత మానవీయ విలువలని ఏ రకంగా స్థాపించగలుగుతామో ఆ మార్గం లోపలనే మనం పోవాలి. కాకపోతే ఇది సమాచార విప్లవం భయంకరంగా వచ్చినటువంటి ప్రపంచం ఉన్నది. మనము చాలా సురక్షితంగా మన యొక్క మతాలని, మత గ్రంథాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏం చేస్తున్నాము, ఏం చేయకుండా మనది మనం సవరించుకోవడము, మానవతా విలువలు పడిపోకుండా చూసుకోవడమే మనకు మంచి విషయం. కాబట్టి పిచ్చి పిచ్చిగా ఏ మతస్థులైనా, మీరే కాదు ఏ మతస్థులైన రోడ్ల మీదకి వచ్చి ఇతర మతస్థుల యొక్క మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. పిచ్చి పిచ్చిగా రోడ్ల మీదకు వచ్చి నారేబాజీ నినాదాలు చేయకూడదు. ప్రత్యేకంగా ఈ నినాదము మానుకోవాలి. అతివాద ముస్లింలకు నేను చెప్తున్నది, గుస్తాకి రసూల్ కా, గుస్తాకి నబీ కా ఏకీ సజా, సర్ తన్సే జుదా, సర్ తన్సే జుదా అనేది కరణ కఠోరమైనటువంటి నినాదం. మీరు ఏమీ చేయలేరు అని ఒట్టిగేందుకు బదలామైపోతారు. మొత్తం మీద ఈ నినాదము మానండి, జనం ఓపికను భంగపరచకండి. ఇంతకంటే గొప్పగా చెప్పేది ఏమీ లేదు. చివరిగా సౌభ్రాతృత్వాన్ని పెంచండి. ఇస్లాం లోపల ఉండే మంచిని అందరికీ అర్థమయ్యే విధంగా బయటికి తీసుకురండి. చాలా అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్ ముస్లిమ్స్ చాలా గబ్బు పట్టిస్తూ ఉన్నారు. మీరు అందరినీ కలగొల్పుతనంతో ముందుకు పోతే బాగుంటుంది తప్ప ఇటువంటి నినాదాలు చేయడము, జులుసులు, హిందువుల జులుసులు వస్తే వాటి మీద గాజులు విసరడము, రాళ్ళు విసరడము, ఇటుకలు విసరడం, వీటికి స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మహాప్రవక్త గారు ఏం చెప్పిపోయారు మీకు, మీరు శాంతి సందేశాన్ని ప్రపంచం వరకు తీసుకొని పోండి, సౌభ్రాతృత్వాన్ని పెంచండి, మహోన్నత మానవీయ విలువలను చాటి చెప్పండి, వసుదైక కుటుంబ భావనను పెంపొందించండి. అటువంటి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క సందేశమును శాంతియుతంగా ప్రజల వరకు తీసుకొని పోయి ఈ ప్రపంచం మొత్తం మీద ఇస్లాంను స్థాపించే విధంగా అందరినీ ప్రభావితం చేసి ఇస్లాం యొక్క ఔన్నత్యాన్ని మీరు చాటి చెప్పండి అని ప్రవక్త గారు చెప్పిపోయిండు. అయితే దానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు, అతివాదులు మోపైపోయి విచిత్రమైనటువంటి పోకడలలో పోవడము అనేటువంటిది మంచిది కాదేమో అని నా యొక్క ఉద్దేశము. నేను మీకు ఈ వీడియో ఇంకా నేను హిందీలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నేను మొత్తం మీద నేను అన్ని మతాల వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇటువంటి ఉగ్ర భావజాలాన్ని మానుకోవడమే మంచిది. నా మతం అయితేమి, నీ మతం అయితేమి, ఏ మతం అయితేమి, మనం ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి బాంబుల ప్రపంచం లోపల ఉన్నాము. శాంతి సందేశం ఇప్పుడు చాలా అవసరం ఉంది. కాబట్టి అమన్ కా పైగామ్ ఇస్లాం అంటే ఆ శాంతి సందేశంనే ప్రపంచవ్యాప్తంగా చెయ్యండి అని మనవి చేస్తూ ధన్యవాదాలు.